ఈ విషయంలో కొంచెం ప్రశ్నిస్తా. ఎందుకంటే అదే మహానాడు వేదిక మీద మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు తెలంగాణకి మేము కట్టుబడి ఉన్నాం, తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తాం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాము, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి మేము కృషి చేస్తాము అని మాట్లాడినారు కదా. మీరు అది విన్నారు కదా, విన్నారు కదా, మీ టీవీలో కూడా ఎక్కడో వచ్చినట్టున్నది కదా. సో దాన్ని మీరు ఇగ్నోర్ చేయకూడదు. వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్, ఇవాళ మా పార్టీ జాతీయ అధ్యక్షుల వారు ఇదే మాట చెప్పినారు కదా. నేను ఒకటి అడగాను మిమ్మల్ని, మహానాడు అనే ప్రోగ్రామ్ తోటి మీరు మీ టీడీపీ శ్రేణులకు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఒక మంచి దిశానిర్దేశం చేద్దామన్న ఆలోచనతోటేగా మహానాడు ప్రోగ్రామ్? డెఫినెట్ అంతే కదా, యాక్సెప్ట్ చేస్తారు. అంటే కానీ ఒక లీడర్ ఒక లెక్క, ఒక లీడర్ ఒక లెక్క, ఒక లీడర్ ఒక అంశాల మీద వ్యతిరేకించి ఒక లీడర్ ఏమో ఒక అంశాల మీద ప్రోగ్రామ్ మాట్లాడితే ప్రజలు దేని నమ్మాలి, దేని బిలీవ్ చేయాలి? నేను ఒక విషయం చెప్తా చూడండి. డెఫినెట్ గా అదే మహానాడు వేదిక మీద నాట్ ఓన్లీ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ శబరి గారు, మా పార్టీ ఏమంటారు అంటే నేషనల్ జనరల్ సెక్రటరీ, అలానే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, అలానే కేంద్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నేను, ఒక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ మరి ఇంతమంది తెలంగాణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పినాం. అదే మహానాడు వేదిక మీద జై తెలంగాణ నినదించినము, జై తెలంగాణ అని అందరూ కూడా అన్నారు. మరి